నమస్తే, వెల్కమ్ టు లియో. అభిషేక్ బచ్చన్ సంబంధించి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే నెపో కిడ్ కాబట్టే సరిగ్గా గుర్తింపు రాలేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి స్పందించినటువంటి ఒక అమితాబ్ బచ్చన్ కూడా నిజంగా నేనంటూ లేకపోయి ఉంటే అభిషేక్ ఇంకా మంచి గుర్తింపు దక్కేది అంటూ ఆ యొక్క ట్వీట్కి సపోర్ట్ అయితే చేశాడు అమితాబ్ బచ్చన్. మొత్తానికి దీన్ని ఎలా చూడాలి, దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అభిషేక్ బచ్చన్కి రావాల్సినంత గుర్తింపు రాలేదు అంటూ అమితాబ్ బచ్చన్ కూడా సపోర్ట్ చేయడానికి ఎలా చూస్తారు? ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ట్వీట్ అయితే రాశారు. ఈ ట్వీట్కి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? అంటే అమితాబ్ బచ్చన్ దాన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ లేకపోతే అసలు ఆయన అభిషేక్ బచ్చన్ సినిమా అవకాశాలే వచ్చేవి కాదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉండబట్టి ఆ కేర్ ఆఫ్ అమితాబ్ కాబట్టే ఆయనకి అవకాశాలు వచ్చినాయి అభిషేక్ బచ్చన్కి. లేకపోతే ఎట్లా వస్తాయి? అసలు అమితాబ్ బచ్చన్కే స్వయం కృషితో పైకి వచ్చాడు ఆయన. స్టార్టింగ్లో కూడా నువ్వు హీరోగా పనికిరావు అన్న వాళ్ళేనట. నువ్వు గెడకర్లాగా అంత బారున్నావు, సన్నగా ఉన్నావు, నీకు బాడీ లేదు, ఏమీ లేదు అంటూ బాడీ షేమింగ్ చేసిన పరిస్థితిలో వచ్చి సూపర్ స్టార్గా నిలబడ్డాడు ఆయన. అది కేవలం ఆయన వాయిస్కి ఉన్న ప్రత్యేకత, యాక్టింగ్ స్కిల్స్, టైము, అదృష్టం అని చెప్పాలి. చాలామంది నెపో కిడ్స్ పైకి వచ్చిన వాళ్ళు లేరు కొంతమంది, కానీ హీరోలు మాత్రం వాళ్ళ అబ్బాయిని నిలబెట్టుకోవడంలో కొంతమంది సక్సెస్ అయ్యారు. అదే డైరెక్టర్లు అంత సక్సెస్ అవ్వలేదు, కానీ కొంతమంది సక్సెస్ అయ్యారు. కానీ చాలా వరకు అయితే హీరోలు అయితే వారసులు నిలబెట్టడంలో కొంతమంది సక్సెస్ అయ్యారు. కేవలం వాళ్ళ 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 నాన్న బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల గాడ్ ఫాదర్లో లేకపోయినా గాడ్ ఫాదర్ అని ఉండాలి, ఫాదర్ అని ఉండాలి, అట్లా ఉన్న వాళ్ళే పైకి వచ్చారండి. అయితే మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు స్వయం కృషితో వచ్చారు. కానీ చిరంజీవి గారి అబ్బాయి అయినటువంటి ఒక రామ్ చరణ్ గారు మాత్రం ఖచ్చితంగా గాడ్ ఫాదర్గా చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంత సక్సెస్ అనేది అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహిస్తూ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి ఒక దాసనారాయణ గారి యొక్క అబ్బాయిలు కావచ్చు, లేదా రాఘవేంద్రరావు గారి అబ్బాయిలు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే చాలామంది కూడా సక్సెస్ అవ్వని వాళ్ళు ఉన్నారు. సో నిజంగా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళలో టాలెంట్ ఉంటేనే బయటికి వస్తారు, వాళ్ళకంటూ ఒక ఇమేజ్ వస్తుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు దాసనారాయణ గారి ద్వారా పరిచయం అయిన వాళ్ళు చాలామంది హీరోలుగా నిలబడ్డారు, హీరోయిన్గా మంచి పైకి వచ్చారు. ఇక్కడ టాలెంట్ పనిచేసింది. కానీ ఇక్కడ ఫాదర్ ఉన్నాడు కదా, మన అబ్బాయిని చేద్దామని గ్రీక్ పీరియడ్ చేస్తే ఏమైంది? ఆడలేదు. అట్లాగే నీతోనో ఏదో సినిమా రాఘవేంద్ర గారి అబ్బాయి ప్రకాష్, కేఎస్ ప్రకాష్, వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నారు. మరి తాతగారి పేరు పెట్టారు అతనికి. అతను కూడా పైకి రాలా. డైరెక్టర్గా కూడా కొన్ని చేశాడు, కానీ అయినా సరే డైరెక్టర్గా కూడా పేరు తెచ్చుకోవాలి. దాసరి గారి వారసులు డైరెక్టర్గా కూడా పేరు తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, అయితే అవకాశాలు రావడం, ఒక చిరంజీవి గారు ఉన్నారు, మీరు అన్నారు చిరంజీవి గారి పేరు మీద ఇప్పుడు 10 మంది హీరోలు తయారయ్యారు. చిరంజీవి గారు లేకపోతే 10 మంది లేనట్టే. అది కేవలం వారసత్వం అనే చెప్పుకోవాల్సి వస్తుంది. రామానాయుడు గారు అబ్బాయిగా వెంకటేష్ గారు పైకి వచ్చాడు. అక్కడే నాగార్జున అసలు హీరో అవుతాడని అనుకోలేదు. అసలు వెంకటక్ని, నాగార్జున అక్కినే అంటే నిర్మాతలుగా పేర్లు పడేవి. అలాంటివి నాగార్జున నిలబడ్డాడు. అంటే నెపో కిడ్స్ వల్ల ఈజీగా అవకాశాలు వస్తాయండి, అంతవరకు ఒకటే. తర్వాత నిలబడాలంటే మాత్రం టాలెంట్ ఉండాల్సిందే. ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ వచ్చినా, లేకపోతే ఇప్పుడు నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ వచ్చినా, కానీ వాళ్ళు టాలెంట్ ఉన్న తర్వాతే నిలబడుతున్నారు. ఆ తర్వాత 1-2 సినిమాల వరకే మీకు నెపో కిడ్ అనే ఒక కార్డు పనిచేస్తుంది, కానీ ఆ తర్వాత పనిచేయదు. అయితే మనం చూసుకుంటే దర్శకత్వం వహించేటువంటి ఒక దర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో పూర్తి టాలెంట్, అంటే సినిమాకి కావాల్సిన స్టఫ్ ఏంటి, దానికి కావాల్సిన ఇమేజ్ ఏంటి, దానికి కావాల్సిన డైలాగ్ డిక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసినటువంటి ఒక రాఘవేంద్రరావు గారి కొడుకులు కావచ్చు, అదేవిధంగా దాసనారాయణ గారి కొడుకులు కావచ్చు. వీళ్ళు ఎందుకని లైమ్ లైట్లోకి రాలేదు అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఆ టాలెంట్ లేదనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళేనేమో. ఇప్పుడు ఎస్ చంద్రశేఖర్ ఉన్నాడు తమిళ్లో, వాళ్ళ అబ్బాయి హీరోగా మరి విజయ్ నిలబడ్డాడు, నెంబర్ 1 స్టార్ అయ్యాడు, మళ్ళీ రాజకీయంగా కూడా అవుతున్నాడు. అక్కడ మరి డైరెక్టర్ అయినా కానీ పైకి వచ్చాడు. మరి ఒక మలయాళ ఇండస్ట్రీలో మోహన్ లాల్ కొడుకు పైకి రాలే పెద్దగా, సినిమా హీరోగా ఎంటర్ అయ్యాడు, కానీ అతని పేరు ఎవరు తెలియదు. మరి మమ్మూటి కొడుకు చూసుకుంటే అతను అందరికీ తెలుసు, దుల్కర్ సల్మాన్ అనే విషయం తెలుగు వాళ్ళకి దగ్గర అయ్యాడు. అక్కడ టాలెంట్ కూడా పనిచేస్తుందండి. నెపో కిడ్గా 1-2 సినిమాల వరకు అవకాశాలు వస్తాయి, కానీ ఆ తర్వాత నిరూపించుకోవాల్సింది మాత్రం వారసులే. ఆ టాలెంట్ లేకపోతే, ఇప్పుడు దాసనారాయణ గారు అంత టాలెంట్ ఉన్న వ్యక్తి, ఆ టాలెంట్ కొడుకులకు వస్తుందని కూడా పొరపాటు. ఒకసారి ఏమవుతుందంటే, గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఆ కష్టపడే తత్వంతో కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళు ఏంటంటే సుఖంగా పెరిగారు. ఇక్కడ పెరుగుదల కూడా కొంత కారణం అవుతుంది. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఎవరిలో టాలెంట్ ఉంటే వాళ్ళకే గుర్తింపు వస్తుందని చెప్పేసి అయితే అనుకోవచ్చు అంటారా?
ఇక్కడ ఏమవుతుందంటే వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు రావడానికి వీళ్ళు అడ్డం పడుతూ ఉంటారు. ఎవరైతే ఇంతమంది వారసులు ఉన్నారో అదే నెపో కిడ్స్ లేకపోతే యంగ్ టాలెంట్, కొత్త టాలెంట్ చాలామంది పైకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ధనుష్ ఉన్నాడు, పైకి వచ్చాడు. అలాగే విశాల్ వాళ్ళ అన్నయ్య ఆ ఫీల్డ్లో ఉంటుందో కొంత పైకి వచ్చాడు. ఇప్పుడు వచ్చిన ప్రదీప్ రంగనాథ్ అనే కుర్రాడు, అతని టాలెంట్తోనే పైకి వచ్చాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీలో ఉన్నా కానీ గోవర్ధన్ గారు ఆయన టాలెంట్తోనే పైకి వచ్చాడు అనుకోవాలి. గోవర్ధన్ గారు పైకి రాలేదు కదా. కాకపోతే కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ అనేది కొంత ఉపయోగపడుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ వ్యక్తి కేవలం షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ పైకి వచ్చాడు. ఇట్లా షారుఖ్ ఖాన్ ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే పైకి వచ్చిన వ్యక్తే కదా. బుల్లితెర మేంచి మళ్ళీ వెండి తెర మీదకి వచ్చి స్టార్టమ్ చేసుకున్నాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనండి, కాకపోతే ఈ నెపో కిడ్స్ వల్ల కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది. వాళ్ళకి రావాలంటే, ముందుకు రావాలంటే వీళ్ళు తొక్కేస్తున్నారని కాదు, కానీ వాళ్ళ అవకాశాలు వాళ్ళు తనుకుపోతున్నప్పుడు వాళ్ళ ఇమేజ్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని కొత్త నిర్మాతలు వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. తండ్రి ఇమేజ్ కొడుకు కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అట్లా చేస్తారు. ఇప్పుడు అల్లు రామలింగ గారు బ్యాక్గ్రౌండ్ ఉంది, అల్లు అరవింద్ గారు హీరో అవలా. అరవింద్ గారు హీరో అవ్వకపోయినా అరవింద్ గారు అబ్బాయిగా వచ్చిన అల్లు అర్జున్కి అది ఉపయోగపడింది. టాలెంట్తో ప్రూవ్ చేసుకున్నాడు, అతను ఐకాన్ స్టార్ అయ్యాడు, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కష్టపడాలి కూడా, కష్టపడకపోతే కూడా ఉపయోగం లేదు. సో అమితాబ్ బచ్చన్ కొడుకైనటువంటి ఒక అభిషేక్ బచ్చన్ ఎందుకు అంత గుర్తింపు రాలేదు అనేటువంటి విషయానికి వస్తే ఏం చెప్తారు? అట్లా అనుకుంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వీళ్ళిద్దరు కలిసి షోలేలో చేశారు, చాలా సినిమాల్లో స్టార్డమ్ తెచ్చుకున్న హీరోలు చెప్పాల్సి వస్తుంది. మరి ధర్మేంద్ర కొడుకులు ఇద్దరు పైకి వచ్చారు. అటు సన్నీ డియోలు పైకి వచ్చాడు, హీరోగా చేశాడు, చాలా సినిమాలు ఇప్పటికీ చేస్తున్నాడు. బాబీ డియోలు కూడా కొంతకాలం అయిన తర్వాత తెరమరుగు అయిపోయినా మళ్ళీ విలన్గా ఇప్పుడు లైమ్లైట్లోకి వచ్చేసాడు. కానీ అభిషేక్ బచ్చన్కి మళ్ళీ ఆ బ్రేక్ అనేది రావట్లా. ఎందుకు రావట్లేదంటే మరి అది మనం కారణం కూడా చెప్పలేము కూడా. అమితాబ్ బచ్చన్కి ఇవాళకి అవకాశాలు వస్తున్నాయి కానీ అభిషేక్ బచ్చన్కి రావట్లా. అది ఒక విధంగా అందంగా లేడా అనుకుంటే అమితాబ్ బచ్చన్ కానీ అందంగా ఉంటాడు. టాలెంట్ లేదా, టాలెంట్ విషయంలో మనం కొంత అంటే జనం యాక్సెప్ట్ చేయట్లా. కారణం కూడా అది కావచ్చు. సినిమా ఓపెనింగ్స్ రాబట్టుకోవడం ఇవన్నీ ఉంటాయండి ఒక హీరో సక్సెస్ అవ్వాలంటే. అలాగే మరి కపూర్ ఫ్యామిలీ నుంచి బోల్డ్ మంది హీరోలు వచ్చారు, హీరోయిన్లు కూడా వచ్చారు. వాళ్ళు నెపో కిడ్స్ కానీ చెప్పాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే డామినేషన్ అయితే నెపో కిడ్స్తేనండి. అక్కడ కన్నడ ఇండస్ట్రీ తీసుకుంటే రాజ్ కుమార్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసులు ఉంటారు. ఒక్క తమిళనాడులో మాత్రం రజనీకాంత్కి వారసుడు లేరు, కమల్ హాసన్కి వారసురాళ్ళు ఉన్నారు తప్పితే వారసుడు అంటూ లేడు. అలాగే అజిత్ స్వయం కృషితో ఎదిగిన వ్యక్తే. ఒక సూర్య, కార్తీ మాత్రం వాళ్ళ నాన్న శివకుమార్ గారు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అట్లా వచ్చారు. తమిళనాడులోనే తక్కువ కనిపిస్తుంది కానీ మిగతా స్టేట్స్లో కూడా వారసులదే డామినేషన్. ఇప్పుడు కన్నడంలో రిషబ్ శెట్టి కానీ లేకపోతే యష్ కానీ ఇలా వీళ్ళు కొంత టాలెంట్తో వీళ్ళు పైకి వస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకోవాలంటే ఖచ్చితంగా అమితాబ్ బచ్చన్ సపోర్ట్ చేస్తున్నట్టుగా నిజంగానే ఒకవేళ అమితాబ్ బచ్చన్ గారు లేకపోయి ఉంటే అభిషేక్ బచ్చన్ టాలెంట్ ఇంకా పెరిగేదని చెప్పి. అభిషేక్ బచ్చన్ సినిమాలోకి వచ్చి ఉండేవాడు కాదేమో. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ కూడా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్న హరివంశరాయ్ బచ్చన్ ఆయన పొయిట్. అట్లా వచ్చి ఈయనకి అనుకోకుండా సినిమాలోకి వచ్చాడు, ఒకసారి దశ తిరిగిపోయింది. లేకపోతే అమితాబ్ బచ్చన్ సినిమాలో రాకపోతే అసలు అభిషేక్ బచ్చన్ అనే వ్యక్తి సినిమాలోకి వచ్చి ఉండేవాడు కాదేమో. అసలు ఆలోచన ఉండదు వాళ్ళకి, ఇంత కాంపిటీషన్కి ఎలా వెళ్తామని అక్కడే ఆలోచన ద్వారానే ముందు విరమించుకుంటారు. కాబట్టి ఇక్కడ అమితాబ్ బచ్చన్ కొడుకుని సమర్థించుకోవడానికి ఆ వ్యాఖ్యలు చేసాడే కానీ అట్లా అర్థం చేసుకోవాలి మనం, కొడుకుని సమర్థించుకోవడమే వ్యాఖ్యలు ఇవన్నీ. సో చూద్దాం సార్, మొత్తానికి నెటిజన్స్ దీనిపైన ఏం స్పందిస్తారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.